నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. సినిమా డైలాగ్ విన్నాంగా, రజనీకాంత్ నా దారి రహదారి, ఈ దారికి అడ్డెవరు లేరు అని చెప్తారు. కానీ ప్రేతాత్మలతో కూడిన దారి ఒకటి ఉందంటే మీరు అసలు ఈ ఇది ఈ ఇలా వినడమే తొలిసారి అనుకుంటాను. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో ఫార్మ్ బి అని చెప్పేసి ఆ పక్కన 9000 ఏళ్ల నాటి రహదారి ఉంది అని చెప్పి పరిశోధకులు వివరణ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరు ప్రయాణం చేశారు? ఎంతమంది ప్రయాణం చేశారు? మరి 9000 ఏళ్ల నాటి ఆ రహదారి ఏ విధంగా బయటికి వచ్చింది అని చెప్పి ఒక ఆశ్చర్యమైతే కనిపిస్తుంది. నిజానికి 9000 ఏళ్ళు అంటే ఇప్పుడు కాదు. మరి 1500 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం అని చెప్తున్నారు పరిశోధకులు. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ప్రకృతిలో మానవుడు, క్రూరమైన జంతువులు ఇవన్నీ కూడా కలిసి జీవించాయి. వారిలో విభేదాలు లేవు, విద్వేషాలు లేవు. ఒకరికి ఒకరు ఆప్యాయంగా ఉన్నారు అని చెప్పి ఈ సంఘటన చెప్తుంది. ఎందుకంటే ఆనాటి అవశేషాలు చూసి పరిశీలించిన పరిశోధకులు ఇది ఏ విధంగా జరిగింది అని చెప్పి ఇప్పుడిప్పుడు బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ గమనించవచ్చు, ఇంగ్లాండ్‌లో ఫార్మ్ బి తీరాన ఈ అవశేషాలు బయటికి రాగా కాల గర్భంలో కలిసిపోయిన మన పూర్వీకులు, ఇటు మనుషులు కావచ్చు, క్రూరమైన జంతువులు కావచ్చు, లేదంటే మిగతా వాటికి సంబంధించిన ఆనవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఎందుకు అంటే అక్కడున్న సముద్రము, లేదంటే ఆ సముద్ర అలజడులు వస్తూ కొడుతూ వెళ్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నట్లుగా చారిత్రక ఆనవాళ్లకు గుర్తింపుగా పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే సముద్ర అలల ఉధృతికి ఆ కోతకు గురైన తర్వాత ఆ రహదారికి సంబంధించి, ప్రేతాత్మలకు సంబంధించిన ఆ రహదారి ఆనవాళ్ళు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సుమారు 2 మైళ్ళ మేరకు ఈ రహదారి విస్తరించి ఉంది. దాంట్లో భాగంగా మన పూర్వీకులు, ఆది మానవులు కావచ్చు, లేదంటే వారితో పాటు సహవాసం చేసిన క్రూరమైన జంతువులు కావచ్చు, వాటన్నిటి కూడా అవశేషాలు, నడిచిన అడుగు జాడలు అక్కడ వెలుగు చూసినట్లుగా చెప్తున్నారు. ఇది నిజానికి ఇక్కడ ఒక రచయిత్రి ఏదైతే అలీసన్ బర్డ్స్ చెప్పిన వివరాల ప్రకారము ఇక్కడ కళ్ళ ముందు మన అంటే వారి జీవన శైలి కావచ్చు, వారి అడుగుజాడలు కావచ్చు, వారు ఏ విధంగా అయితే ఆ కాల గర్భంలో కలిసిపోయారో వాటికి సంబంధించి వివరాలను కూడా తను వివరించడం జరిగింది. ఇది మధ్యరాతి యుగం నుండి ఇప్పుడు రాతి యుగం వరకు కూడా ఇవన్నీ జరిగి ఉంటాయని చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఆ అవశేషాలకు సంబంధించి అనేక ఆనవాళ్ళు బయటికి వచ్చినప్పటికీ కానీ కొద్ది మంది వాటిని 9000 అంటే 1970లోనే వీటికి సంబంధించి గుర్తించినప్పటికీ అవేవి కాదని కొట్టివేశారు. కానీ తాజాగా తను చేసిన పరిశోధనలు కావచ్చు, లేదంటే తను చేసిన తీసుకున్న ఆనవాళ్ళ విషయంలో కావచ్చు, 1990 నుండి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఈ ముద్రలను నిశితంగా పరిశీలించిన తర్వాత వాటికి సంబంధించి అంటే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇది 9000 సంవత్సరాల క్రితమే ఈ ప్రేతాత్మలకు సంబంధించి ఇది పెద్ద రహదారి అని చెప్పి ఆయన గుర్తించారు. దీనితో ఇక్కడ మన పూర్వీకులు కావచ్చు, లేదంటే జంతువులు కావచ్చు, అడవి జంతువులు, సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధు జంతువుల గురించి మనం మాట్లాడతాం, కానీ ఆనాడే అడవి జంతువులు, మృగాలకు సంబంధించి కూడా ఆది మానవులు కలిసి జీవించారు, జీవనం కొనసాగించారు. వారిలో ఎటువంటి విభేదం లేదు. ఆనాటే పర్యావరణ హితం కోసం వారందరూ కలిసి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వారిని చూసి మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణ హితం కోసం, పర్యావరణ సమతుల్యత కోసం కలిసి జీవించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరి వారు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ 9000 ఏళ్ల నాటి ఈ ప్రేతాత్మ రహదారి బయటికి రావడంతో అందరూ ఒక్కసారిగా అటువైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పరిశోధకులు మరిన్ని వివరాలు కూడా బయటికి తీసుకొస్తారు అని చెప్పి వారని చెప్తున్నారు. ఇప్పుడు మనం వింటున్నాం, పర్యావరణంలో భాగంగా ఏదైతే
హిమాలయాల్లో ఉన్న మంచు కరుగుతుంది. దీని ద్వారా మరి పర్యావరణానికి సంబంధించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని చెప్పి తాజాగా పరిశోధకులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఓజోన్ పొర తగ్గిపోతుందని చెప్తున్నారు. దీని కారణంగా కూడా పర్యావరణంలో అనేక మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇదే విషయంలో, ఈ సంఘటన విషయంలో ఐస్‌బర్గ్ అని చెప్తున్నారు. మంచు యుగము ముగింపు నాటికి వచ్చిన హిమము వల్లనే ఇవన్నీ కూడా కరిగి ఒక్కసారిగా అక్కడున్న జంతువులు కావచ్చు, అక్కడున్న మానవులు కావచ్చు, ఆది మానవులు కావచ్చు, ఒక్కసారి కుప్ప కూలిపోయి ఆయా ప్రాంతాల్లో మరణించి ఉంటారు అని చెప్పి దానికి సంబంధించిన కూడా అనేక అంశాలు తెర మీదకి తీసుకొచ్చున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇంకా అంటే గతంలో మనుష్యులు ఆది మానవులు కావచ్చు, లేదంటే జంతువులు కావచ్చు, అంటే ఆ మృగాలతో కలిసి జీవించారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇకపైన పర్యావరణ హితం కోసం మనం కూడా జంతువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. మానవ మనుగడ సాగాలంటే పర్యావరణ హితం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఏదైతే 9000 ఏళ్ల నాటి ప్రేతాత్మక రహదారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నెటిజన్లు చెప్తున్నారు.